నమస్కారం గురువు గారు. సమస్త సన్మంగళాని భవంతు, అఖండ ఐశ్వర్యవతి భవ. సంకటహర చతుర్థి చాలా మంది చాలా ఫాలో అవుతూ ఉంటుంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటుంటారు. సంకటహర చతుర్థికి సంబంధించి ఈ సంవత్సరంలో లాస్ట్ సంకటహర చతుర్థి అని చెప్పొచ్చు, డిసెంబర్లో కాబట్టి. సో ప్రత్యేకంగా ఎవరైతే పెళ్లి కాని వారు ఉంటూ ఉంటారో, నిత్యం ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయో, ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉంటుంటాయి, వాళ్ళు ఏవైనా దీన్ని నిష్టగా పాటించవచ్చు అంటారా? ఏం చేస్తే మంచిది అంటారు? ఇక్కడ ఒకటి ఏంటంటే, మీరు అన్నది మాట కరెక్ట్, డిసెంబర్ మాసం. బట్ వీ డోంట్ వాంట్ క్యాలిక్యులేట్ యాజ్ ఎ జనవరి టు డిసెంబర్. ఈ లెక్కలు మనం పెట్టుకోవడానికి అవకాశం లేదు. బికాజ్ ఉగాది నుంచి ఉగాది వరకే మన లెక్కలు. సో కాబట్టి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా డిసెంబర్లో పూర్తవుతున్నటువంటి ఒక సంకష్టహర చతుర్థి అనేది ప్రత్యేకమైనది ఏం కాదు. మార్గశిర మాసంలో వచ్చేటువంటి సంకష్ట చతుర్థి ప్రతి మాసంలోనే ఇక్కడ కూడా స్పెషల్. అయితే మీరు అన్నట్టుగా ఆరోగ్య సంబంధ విషయాల గురించి కాకుండా ముఖ్యంగా ఆటంక నివృత్తి కొరకు ఏదైనా సమస్యల నుంచి బయటపడడానికి సంకష్టాన్ని బాగా చేయాలి. అయితే ఇక్కడ చాలామంది ఆడోళ్ళు చేస్తుంటారు. ఇది ఆడోళ్ళు చేయడం మంచిదే, కానీ మగవాళ్ళు చేయాలి. మగవాళ్ళు ఎంతైతే సంకష్టం చేస్తారో స్త్రీకి అంతకంటే ఎక్కువ బలం వస్తుంది. ఇద్దరు భార్య భర్తలు కలిసి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ₹1 వచ్చే చోట ₹2 వస్తే మీకు సమస్యలు తీరిపోయినట్టే కదా. అలా భార్య అందరూ కూడా భార్య మీద చేస్తారా, నువ్వు పూజలు చేసుకో, నువ్వు నోములు చేసుకో, నువ్వు ఉపవాసాలు ఉండు అని అంటుంటారు. లేదు, ఇప్పుడు ఎంత నువ్వు ఆఫీస్ ఉన్నా, ఎంత కార్యక్రమాలు ఉన్నా, ఎంత బిజీ ఉన్నా మగవాడు తప్పకుండా చేయాల్సిన పని. ఇంట్లో వచ్చేసి దీపాలను పెట్టడానికి ఆడవాళ్ళు మీరు దీపం పెట్టేయండి, నువ్వేం చేస్తావురా అంటే 9 పడుకొని 9 లేచి బ్రష్ చేసుకోకుండా హడావుడిగా సూట్ వేసుకొని సెంటు కొట్టుకొని వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోతావా? కాదు. మగవాళ్ళు చేసేటువంటి ధర్మాలు ఎక్కువ ఉన్నాయి. ఆడవాళ్ళు ఆ ధర్మానికి సహాయపడేటువంటి అవకాశం అంటే దేవుడు సామాన్లు కడిగేయడము, వాటికి ఏర్పాటు చేయడము, ఒత్తులు ఏర్పాటు చేయడం, ఇవన్నీ వాళ్ళు చేస్తే మీ పూజలో సగభాగం వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇద్దరు కలిసి చేసి ఎంత పుణ్యం వస్తుంది. కాబట్టి ముందుగా మీకు చాలామందికి ఇది ఒక సందిగ్ధావస్థ. ఆమె ఆఫీస్కి వెళ్తాం, కష్టపడతాం, ఇబ్బంది అవుతుంది. ఏంటి ఇటుపడిపోయేది? ఆడపిల్ల కంటే మీరు కష్టపడేది శూన్యం, అబద్ధం. అది నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎంత కష్టపడినా, ఎంత పని చేసినా సరే, ఇక్కడ ఆడపిల్ల కష్టం వంటింట్లో 8:30 గంట 9 గంటలు నిలబడి ఉంటుంది ఆడపిల్ల. నువ్వు నిలబడి చూద్దాం ఒకసారి. ప్రతిరోజు ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఇంట్లో ఉంటే, ఒకవేళ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ పని, ఇంటి పని చేసుకుంటూ 2 వైపులా కష్టం. సరే, అఫ్కోర్స్ ఇప్పుడు మగవాళ్ళు కూడా కొంత హెల్ప్ చేస్తున్నారు, అది వేరే విషయం. సో మళ్ళీ ఆ విషయం వెళ్తే కాంట్రవర్సీ, గొడవలు, ఈక్వాలిటీ, పెళ్ళ మొగుడు ఈక్వాలిటీ, నేను అంట్లు కడితే నువ్వు వంట చేయి, నువ్వు వంట చేస్తే నేను కూరగాయలు తరుగు అనేటువంటి భావనకి కొంతమంది ఆడపిల్ల రావడం వల్ల అది కొంప కొల్లేరవుతుంది. నేను డైరెక్ట్గా చెప్తున్నాను. అంటే ఇక్కడ ఈ రకమైనటువంటి దీక్షలు అనేవి మగవాడు చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మగవాళ్ళు సంకష్టహర చతుర్థిగా నియమమైన వాళ్ళు చేయండి. ముఖ్యంగా మగవాళ్ళు చేయాలి. సాయంకాలం పూట పూజకి విశిష్టమైంది. అంటే పొద్దున పూట ఉండదు పూజ. గణపతికి సాయంకాల సమయంలో సమస్తమైనటువంటి సంకష్టముల నుంచి విముక్తి కలిగించేటువంటిది పుణ్యప్రదమైనటువంటి రోజు సంకష్టహర చతుర్థి. దీన్ని మనం పూజ చేసుకోవడం, సాయంత్రం పూట పూజ చేసుకోవడం వల్ల ఎప్పుడు చేయాలి? చాలామందికి కన్ఫ్యూజ్, ఎప్పుడు చేయాలి స్వామి అని చెప్పేసి. ప్రదోషకాలంలో మొదలు పెట్టాలి. ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి దాదాపు 80 నిమిషాల ముందు. ఓకే. సో దాన్ని మనం పాటిస్తూ ఆ సమయంలో వెళ్ళి అప్పుడు ప్రారంభం చేసుకోవాలి. ఒత్తులు పెడతావా, గరిక రెడీ పెట్టుకొని స్వామి గరికమాల వేయడం, స్వామివారికి గణపతికి అష్టోత్తరం ఏం చదవాలి, అనేక అష్టోత్తరం ఉంటుంది స్వామివారికి. ఏం అష్టోత్తరం చదవాలి, గణపతిని ఎలా పూజించాలి, షోడశ ఉపచారాలు 16 రకాలు. ఏ దేవుడికైనా మనకి 16 రకాల ఉపచారాలు ఉంటాయి, ఒక అమ్మవారికి తప్ప. అమ్మవారికి చతుషష్ఠి పూజ ఉంటుంది. అసలు విశేషంగా అమ్మవారికి 64 రకాల పూజలు ఉంటాయి అమ్మవారికి. చతుషష్ఠి పూజ ఆమె తప్ప ఇంకెవరికి లేవు. నువ్వు తిరుమల వెళ్ళినా షోడశోపచారమే, నువ్వు శ్రీశైలం వెళ్ళినా షోడశోపచారమే. కానీ అమ్మవారికి శ్రీచక్రార్చనలో చతుషష్ఠి పూజలు ఉంటాయి. 64 రకాల అమ్మవారికి ఉపచర్యలు ఉంటాయి. అన్ని చేయాలి అమ్మవారికి. ముక్కు పొడుగంటి మొదలుపెట్టి కాలు గోటి వరకు మెట్టలకు కూడా పూజ ఉంటుంది అమ్మవారికి. అంత విశిష్టమైనటువంటి పూజ అమ్మవారికి ఒక ప్రత్యేకత. ఇక్కడ సంకష్ట చతుర్థులు మనం గణపతి విషయం చూసుకుంటే షోడోపచారాలు అంటే స్వామివారి ఆవాహనం, ఆసనం, స్నానం, ప్రాణాయామం, ప్రాణప్రతిష్టాపన, అభిషేకం, అర్చన, గంధము, పసుపు కుంకుమ, అక్షతలు, వస్త్రము, యజ్ఞోపవీతము, పుష్పము, అష్టోత్తరము, ధూపము, దీపము, నైవేద్యము, ఆ మంగళహారతి, మంత్రపుష్పం, ప్రదక్షిణం, సాష్టాంగ నమస్కారం. ఈ 16 రకాల పూజలు మనకి స్పష్టంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వేదిగా ఉంటుంది. సో కొంతమంది భస్మంతో అభిషేకం చేస్తారు గణపతిని. భస్మంతో అభిషేకం చేయడం వల్ల శత్రు నివారణ ఎక్కువ జరుగుతుంది. తేనెతో అభిషేకం చేస్తారు. భార్యాభర్తల మధ్య కుటుంబం ఉన్నటువంటి అభిషేకం ఇలా తేనెతో చేస్తే కుటుంబ సమస్య తొందరగా సంకష్టాల నుంచి బయటపడతారు. సంతానం లేని వారు తప్పకుండా మీకు పళ్ళ రసంతో అభిషేకం చేయాలి. అంటే ముఖ్యంగా ఈ జామకాయలు, దానిమ్మ రసాలతో ఎక్కువ పూజ చేస్తే మంచిది. ఏమిటి దీనికి అసలు సింక్ ఎక్కడ అవుతుంది స్వామి? ఈ పళ్ళు వేయడానికి, ఈ పళ్ళ రసానికి, గణపతికి ఎక్కడ సింక్ ఎక్కడ ఉందంటే, దానిమ్మలు, జామకాయలు మనకి బహుబీజ ఫలాలు, అనేక బీజాలు ఉంటాయి.
దానిలో గింజలు ఎక్కువ ఉంటాయి. ఎంత గింజలు ఎక్కువ ఉంటే గర్భంలో శిశువు యొక్క పరిణితి, శిశువు పుట్టడానికి, అండోత్పత్తి పెరగడానికి, వీర్యకణాల వృద్ధి పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది ఒక రకమైన అంటే బహుబీజ ఫలం, అంటే ఎక్కువగా గింజలు పోస్తే సంతాన వృద్ధి కడుపులో ఎక్కువ ఉంటుంది. దాని భావంతో అలా అభిషేకం చేస్తే తప్పకుండా బాగుంటుంది. అలాగే మీకు చాలామందికి డబ్బులు రావాలి. ఎప్పుడు చూడు ఈ ప్రపంచంలో ప్రస్తుత మానవుడికి డబ్బులు రావట్లేదు స్వామి, డబ్బులు రావట్లేదు. ఎందుకు వస్తాయమ్మా డబ్బులు? ఎంత పుణ్యం చేసావని నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేసావని నీకు డబ్బులు ఇంట్రెస్ట్ వస్తుంది. మీకి ఈ చిన్న లౌకికమైనటువంటి జ్ఞానం ఎందుకు లేదు అందరికీ? లౌకికంగా నువ్వు బ్యాంకులో 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ నీకు 10,000 నెలకు వస్తుంది. నువ్వు చేసేది 2 లక్షల రూపాయలు ఎఫ్డీ చేసి నాకు 10,000 కావాలంటే ఎలా వస్తుంది? రాకుండా ఉంటుంది. పోనీ అప్పనంగా మనకి దోచుకుందామని చెప్పేసి 2 లక్షల రూపాయలని 10 రూపాయలు వడ్డీకి ఇస్తే వాడు 3 మాసాలు ఇచ్చి 4వ మాసం వాడు జంప్ అప్పు తీసుకునేవాడు. అంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది అనిపోయింది. అంటే అనేక రకాలైనటువంటి దరిద్రపు ఈ ఉన్న ధనము, ఉంచుకున్నటువంటి ధనము, మనం పెంచుకున్నటువంటి ధనము మనం ఆగానే అంటే అయ్యో రేపు రాబోయేటువంటి ధనం కూడా పోయినట్టేగా, అంటే 3 రకాల ధనం పోయినట్టే. కాబట్టి ఇలాంటి మనకి తత్వం అనేది మనకి పోగొట్టుకునేటువంటి దౌర్భాగ్యం. అలాగే పుణ్యం కూడా అంతే. నువ్వు ఎంత పుణ్యం పెంచుకుంటే అంత నీకు పుణ్యఫలం ఉంటుంది. ఈ జన్మలో నువ్వు రోగం అనుభవిస్తున్నావంటే గత జన్మలో చేసినటువంటి పాపకర్మలు నివృత్తుంది. ఈ జన్మలో నువ్వు ఎంజాయ్ చేస్తున్నాడు వాడు, లేదంటే వాడు దొంగోడు, వాడు తప్పుడు పని చేస్తాడు, వాడు సరదాగా ఉన్నాడు, పిల్లలు బంగారం, ఆరోగ్యం అంత బాగుంది, నేను అంత దేవుని పూజ చేస్తాను, నాకు రోగాలు రొప్పులు దరిద్రం అని చెప్తుంటాడు. గత జన్మలో పుణ్యబలాన్ని వాడు ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏదైనా క్రెడిట్ ఉంది వాడికి, మంచి పుణ్య క్రెడిట్ ఉంది, అది ఖర్చు పెట్టుకుంటాడు. నెక్స్ట్ జన్మలో ఇంతకంటే దరిద్రాన్ని అనుభవిస్తాడు వాడు. అది మనకు తెలియట్లే ఆ విషయం. కాబట్టి అచ్యుత్కట ఈ పుణ్యఫల ఇహవ ఫలమశ్నుతే, అంటే ఈ జన్మలో చేసినటువంటి పాప పుణ్యముల యొక్క విపరీతమైన ఫలితాన్ని ఇక్కడ అనుభవించాలి. దానికోసం ఏం చేయాలి? మనం ఏం చేయక్కర్లేదు, దానం చేయండి, ధ్యానం చేయండి. 2 విషయాలు. ఈ సంకష్ట చతుర్థి రోజున ఈ డబ్బుల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి డబ్బులు ఎవరిదైనా ఇరుక్కుపోయిన డబ్బులు కానీ, ఉద్యోగంలో వృద్ధి కానీ, ఇంకేదైనా డబ్బులు రావాలంటే మనకి పంచదార అభిషేకం కానివ్వండి, లేదా చక్కెర నీళ్ళతో అభిషేకం కానివ్వండి, లేదా చెరుకు రసంతో అభిషేకం చేయాలి. ఓకే. ఈ సంకష్టార చతుర్థి రోజున ఇది చెరుకు రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక్కడ నేను ఒక చిన్న వీడియో చూశాను. అంటే ఇది మన సందర్భం లేకపోయినా కొన్ని విషయాలు చెప్పాలి. మనకి తమిళనాడులో ఒకళ్ళు శ్రీచక్రానికి అభిషేకం చేస్తూ శ్రీచక్రం మీద పోస్తున్న నీళ్ళన్నీ కూడా ఒక పైపు ద్వారా వచ్చేసి ఒక గిన్నెలో డొప్పులో పడి అవి పశువులకి, కుక్కలకి వాడు పెడుతున్నారు. ఇది నాకు బాగా నచ్చింది. అది ఎందుకంటే కొంతమంది సూడో నాస్తికులు ఉంటారు. కొంతమంది కేవలం వాళ్ళు హిందువుల మీదనే, హిందూ ధర్మం మీదనే తప్పుడు మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు, మలహాసన్లు, క్రాస్ రాజులు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో హీరోయిన్లు కూడా, ఆనాటి హీరోయిన్లు సహజ నటి అనుకున్నటువంటి అందరూ కూడా ఇలాంటి వాళ్ళే. మేము అటు వెళ్ళిపోయాం. మళ్ళీ వాళ్ళ సంతానం మాత్రం బ్రహ్మాండంగా బోని కపూర్ లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు హిందూ ధర్మంలో ఉంటారు. ఈవిడ మాత్రం అంత బాగా అయిన తర్వాత వీళ్ళు ధర్మం మారిపోతుంటారు. అంటే అంత బాగా వచ్చి పండగ పబ్బం జరుపుకున్న తర్వాత దే ఆర్ వెరీ గ్రేట్ పొజిషన్లో. దెన్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ హిందూ ధర్మం, ఐ వాంట్ టు డైవర్ట్ మై కమ్యూనిటీ అని చెప్పుకునేటువంటి కుహానా దరిద్ర వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. సో కాబట్టి ఇటువంటి మలహాసనల గురించి చెప్పాల్సిన విషయం. ఇక్కడ మనం కూడా అవతలి వ్యక్తులకి చెంపపెట్టుగా మనం సమాధానం చెప్పాలంటే ఈ సంకష్ట గురించి కూడా ఒక మంచిగా ఒక పాత్ర ఏదైనా ఏర్పాటు చేసి అలా మనం ఆ ద్రవ్యాన్ని, ఆ పదార్థాన్ని కనిపిస్తే పశువులకి మంచి దానం. ఈ పంచామృతాలు, పాలు, పెరుగు అన్నీ కూడా మనకి మేకలకి, ఇతర పక్షులకు కూడా పెడితే అద్భుతమైనటువంటి అంటే వాటికి పోషకాహారం కూడా వస్తుంది. మనం కూడా తాగొచ్చు. పాలు వేరుగా తీసేసి దాన్ని కాగబెట్టి తోడు వేసి మనం పెరుగు కూడా అందరూ పంచవచ్చు. అక్కడ పెరుగు విరిగిపోదు, మీకు బ్రహ్మాండంగా పెరుగు అవుతుంది అది. సో ఇలా మనం కూడా చేసే ప్రయత్నం. అందుకే మన టాపిక్లు కాకపోయినా చెప్పితే సమాజానికి అర్థమవుతుంది. కాబట్టి సో ఇలా మనం పంచదారతో, చెరుకు రసంతో అభిషేకం చేస్తే సంగతి. ఈ సంకష్ట గణపతికి 3 రకాల పూలతో పూజ చేయాలి. ఉమ్మెత్త పూలతో పూజ చేయాలి. అలాగే మనకి ఈ గోధుమ సంబంధించిన పదార్థాన్ని నివేదనగా పెట్టాలి, నైవేద్యంగా. రెండవది మీకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎర్రని పూలతో, మందార పూలతో స్వామి పూజ చేయాలి. గరికతో స్వామిని అర్చన చేయాలి. అసలు గరికతో పూజ చేస్తే చాలా ఇష్టం. అలాగే ఒక చెరుకు ముక్క నైవేద్యం పెడితే చాలా ఇష్టం ఆయనకి. అది ఆయన తినడు, కానీ మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావనల్ని, ప్రయోజనాన్ని అనుకూలంగా మలుస్తాడు. అది దేవుడు చేసిన ప్రతి. కాబట్టి ఆయనకి ఇష్టం పదార్థం పెట్టి అదే మనం ప్రసాదంగా తీసుకుంటాం. కాబట్టి అది మంచి నైవేద్యంగా పెట్టు. అది గరికతో పూజ చేయడం వల్ల విఘ్నములని తొందరగా నాశనం చేస్తాడు. అందుకే దాన్ని దూర్వాయుగ్మము అంటారు. దూర్వాయుగ్మం అంటే గరికలు 2 పెట్టాలి, ఒకటి పెట్టకూడదు, ఒక గరిక పెట్టకూడదు, రెండు కలిపి పెట్టాలి. దూర్వాయుగ్మం సమర్పయామి. మీకు వినాయక చవితి పూజ కూడా ఉంటుంది. అలాగే ఈరోజు అందరూ చెప్పారో నేను విషయం చెప్తున్నాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా తప్పకుండా ఈ సంకష్ట గణపతి చవితి రోజున వినాయక కథ వినాలి, వినాయక ఉత్పత్తి కథ వినాలి. అది చాలా విశేషం. మనకి భాద్రపద శుద్ధ చవితి రోజున చెప్పినటువంటి కథ ఉంటుంది కదా, అది చవితి రోజు వినాలి. వింటే
తప్పకుండా మనకి చవితి చంద్రుడు అనుగ్రహం కూడా పొందుకునే అవకాశం ఉంటుంది, పార్వతీదేవి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది, గణపతి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేసిన తర్వాత స్వామివారికి చాలామంది కర్పూర హారతి ఇచ్చిన తర్వాత పంచహారతులు కూడా ఇవ్వాలి ఇక్కడ. అంటే మనకి పంచభూతాల యుక్తమైనటువంటిది, పంచభౌతికమైనటువంటిది ఆ భావనతో స్వామివారికి పంచహారతులు ఇవ్వాలి. అంటే ఒకే 5 దీపాలు ఉంటాయి, దాంట్లో ఒత్తులు వేసి కొద్దిగా నెయ్యి వేసి ఆ పంచహారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే మనలో బుద్ధి, విచక్షణ, జ్ఞానము, ఆనందము, ఐశ్వర్యం తప్పకుండా కలుగుతుంది. ఇది చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసుకుంటే అద్భుతమైనటువంటి సంకష్టార చతుర్థి. ప్రతి సంకష్ట చతుర్థిలో మీరు ఇటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేస్తే మీకు ఐశ్వర్యం మీతోనే ఉంటుంది. ఓకే, సో ఎవరైనా సరే ఈ నియమాన్ని పాటించేటప్పుడు ఈ సంకటహర చతుర్థిని ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఆర్థిక ఇబ్బందులు, సంతానం లేని వారు, వివాహ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఎన్ని వారాలు చేస్తే మంచిది అంటారు? చాలామంది దీన్ని అడుగుతూ ఉంటుంటారు, ఎన్ని వారాలు క్రమంగా పఠించాలి మేము అని. అంటే ఇందాక ఒక మాట మనం అనుకున్నాం, మగవాళ్ళు ఎక్కువ చేయాలి దీన్ని చెప్పుకున్న కారణం ఇదే. ఈ దీక్ష అన్నప్పుడు సపోజ్ నేను 9 వారాలు చెప్పి అనుకున్నాం, 9 వారాలు. మరి ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే ఆగిపోయినట్ట. అంటే వీళ్ళకి నిజంగా చెప్పాలంటే 5 రోజులు వాళ్ళు దీక్షలో ఉంటారు. ఈ దీక్ష కన్నా గొప్ప దీక్ష అది. ఆ దీక్ష ఉన్న వాళ్ళు 8వ రోజు సంకష్ట చేస్తే అది కంటిన్యూ చేయొచ్చు, లెక్కలో తీసుకోవచ్చు. కానీ వీళ్ళకి ఏంటి, అమ్మ 1 మంత్ ఆగిపోయింది కదా, దాని ఫలితం ఉండదేమో, ఒక మానసిక దౌర్భాగ్యం, ఈ ఫీలింగ్తో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎన్నని చెప్పాను ఇప్పుడు నేను చెప్పడానికి అవకాశం లేదు. మనం మొదలుపెట్టిన రోజే రావచ్చు, లేదా 10 సార్లు వరకు అదే టైంలో రావచ్చు. ఈ రకమైన ఇబ్బంది ఉన్నప్పుడు దీక్ష అనేది ఒక రకమైనటువంటి, అంటే ఆడవాళ్ళకి చెప్పగలిగే అవకాశం కష్టం. ఇప్పుడు మీకు ముందర కదా నేను చెప్పి రియాలిటీలో మాట్లాడుకుందాం. సపోజ్ సంకట చతుర్థికి 2వ రోజు వచ్చింది, చేసుకోలేదు. సెకండ్ టైం 3వ రోజు వచ్చింది, చేసుకోలేదు. 4వ రోజు చేసుకోలేదు, 5వ రోజు చేసుకోవాలి. అంటే దీక్ష 4 రోజుల దీక్ష, 5వ రోజు శుద్ధి అవుతుంది. మరి సంకష్ట చతుర్థి ఈ 4 రోజులు వస్తే పరిస్థితి ఏంటి ఆవిడది? అంటే మానసిక వికలకం అయిపోతుంది. అయ్యో నేను చేసుకోలేకపోయాను, గణపతి నన్ను అనుగ్రహించడం లేదనుకుంటాడు. కాబట్టి మగవాళ్ళు చేస్తే ఆ పుణ్యబలం ఆడవాళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు వద్దులేను, ఉండి ఇంట్లో హాయిగా నేను చేసి వస్తాను. ఇద్దరు ఉన్నారు, అమ్మాయి కూడా ఇబ్బంది లేదు, దీక్ష లేదు, నెలసరి దీక్ష లేదు, రైట్, ఇద్దరు కలిసి వెళ్ళండి, ఇద్దరు పూజ చేయండి. సెకండ్ టైం లేదంటే నేను ఇంట్లో ఉంటాను, మీరు వెళ్ళరండి, రైట్, ఓకే, అతను వెళ్ళేస్తే టు బి కంటిన్యూడ్ కదా అది. కాబట్టి అలా చూసుకోవాలి తప్ప ఇన్ని వారాలు లేదు. సరే మీరు అడిగారు కాబట్టి ఇది 16 మాసాల దీక్ష. ఇది 16 సంకష్టహర చతుర్థి చేయాలి. అది చేయగలిగితే అద్భుతం. ఎవరు చేయొచ్చు అంటే మనోపాధి వచ్చినటువంటి ఆడవాళ్ళకి విశేషం, తప్పకుండా చేయొచ్చు. రెండవది బహిష్ట ఆగిపోయినటువంటి ఆడవాళ్ళకి 50 నిండాయి, వాళ్ళకి బహిష్ట ఆగిపోయింది, వాళ్ళు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మగవాళ్ళు ఎప్పుడు చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంట్లో శుద్ధిగా ఉంటూ. భక్తి ప్రధానమైనది. సో చాలామంది ఏమంటారంటే ఈ బహిష్టికి పూజలకి ఏం సంబంధము అంటే అది చాలా సంబంధం ఉంటుంది. వారు ఉన్నటువంటి దీక్ష వేరు. ఇప్పుడు అయ్యప్ప దీక్షలో ఉండి నువ్వు భవాని మాల వేసుకుంటావా? అది దీక్షనేగా, అదో మాల వేసుకోవడం కదా, పైనుంచి నల్లబట్టలు వేసుకో, ఎర్రకండు వేసుకో పైన. ఎందుకు వేసుకో? ఇది అయ్యప్ప దీక్ష, అది వేరే దీక్ష, 2 ఎక్కడ చేయను నేను అని. ఎలా నువ్వు ఆఫ్టర్ ఆల్ దీక్ష గురించి మాడితే పరమ పవిత్రమైనటువంటి దీక్ష ఉన్నప్పుడు ఇంకో దేశాల పనికి వస్తుంది. రెండవది అసౌకర్యమైనటువంటి దీక్ష, ఇది అసౌకర్యమైనది. సో కడుపు నొప్పి లేస్తుంది, రహస్యం ఎప్పుడు ఇబ్బంది అవుతలేదు. ఒకసారి ఓవర్ అవ్వచ్చు, ఒకసారి ఓవర్ అవ్వకపోవచ్చు, ఒకసారి ఇంకేదో నాప్కిన్ దొరకకపోవచ్చు, తన వస్త్రాలు అసభ్యంగా ఉండవచ్చు, తను వెళ్తున్నటువంటి చోట నీళ్లు ఉంటాయి, కింద కూర్చుంటే ఇబ్బంది కలగవచ్చు. ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇది మనము సైకలాజికల్గా మాట్లాడుకుందాం. ఇది దీక్ష ఎందుకంటే ఇటువంటి దీక్షలు వీళ్ళకి ఉండేటువంటి మానసిక వేదన, ఒక సందిగ్ధావస్థ. మనకి పూజలో కూర్చున్నప్పుడు శరీరం చాలా వేడిగా ఉంటుంది. ఒక ధ్యానం చేస్తున్నప్పుడు, ఒక పూజ చేస్తున్నప్పుడు, ఒక మంత్రం చదువుతున్నప్పుడు బాడీ చాలా వేడిగా ఉంటుంది. మీరు బయట పొలం పనులు చేసేటువంటి వాళ్ళకి ఎంత వేడి ఉంటుందో శరీరం, ఇక్కడ మంత్రం చెప్పేటువంటి వ్యక్తులకి కూర్చొని ధ్యానం చేసుకుంటే అంత వేడి ఉంటుంది. కావాలంటే మీరు ఒక 10 నిమిషాలు గుళ్ళో కూర్చొని లేచి మీరు అక్కడ కూర్చొని చేయబెడితే వేడిగా ఉంటుంది, అంటే ఉష్ణ తగ్గుతూ ఉంటుంది. అటువంటి భావన మనకు తప్పకుండా కావాలి. కాబట్టి అటువంటి దీక్షల వాళ్ళకి ఇది పరిపూర్ణ దీక్ష. కాబట్టి అందుకే మంత్రాలు చదవకూడదు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వెళ్ళకూడదు, శాస్త్రంగా ఉండాలని చెప్పేది ఇందుకోసమే. దీన్ని నేను తీసుకెళ్ళి నేను అయ్యప్ప స్వామి మాల్లో మేము వెళ్తాం, మేము 3 రోజులు అక్కడే ఉంటాం. అరే నువ్వు క్లబ్కి వెళ్తున్నప్పుడు నీకు డ్రెస్ కాంబినేషన్ పెట్టారు కదా, నువ్వు క్లబ్కి వెళ్ళి బార్కి వెళ్తున్నప్పుడు ఈ డ్రెస్ రావని చెప్పేసి ఆ డ్రెస్ లేకపోతే రావద్దంటాడు, ఒక టాటూ ఉంటే రమ్మంటాడు, ఇంకోటి లేదన్నప్పుడు దానికే ఆఫ్టర్ ఆల్ చేసే బూతు పనికే నీకు అంత ఇన్ఫర్మేషన్, నీకు అది ఒక నిర్ణయాలు ఉంటే పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు వెళ్తున్నప్పుడు ఎంత దీక్షలో ఉండాలి మనం. సో ఇది కాకుండా ఇప్పుడు అంటే మీలాంటి మంచి వాళ్ళు అర్థం చేసుకునే విషయం వేరు. అది పోతే 5 రోజులు పోకపోతే ఏమైంది, 6th డే వెళ్తాం, నోట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నా ఇటువంటి దరిద్రపు వ్యక్తుల వల్ల మంచి వాళ్ళు కూడా చెడిపోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి దీక్షలు అనేవి పరిపూర్ణంగా కొన్ని స్పష్టంగా చెప్పబడ్డాయి, దాన్ని ఫాలో అయితేనే మంచిది, అది ఫాలో అయిపోతే కష్టం ఉంటుంది. కాబట్టి 16 మాస దీక్ష అంటారు, అంటే 16 మాసాలు, అంటే దాదాపుగా మీరు సంవత్సరాల నెలలు ఉండాల్సి వస్తుంది. అలా దీక్ష ఉంటే మంచిది. లేదు 9 మాసాలు, 9 సంఖ్య చేస్తే
తప్పకుండా నవవిధ గణపతి అష్టగణపతి అంటే 8 గణపతులు 9వ గణపతి రోజున ఉద్యాపన చెప్పేసి నమస్కారం చేసుకోవచ్చు. 8 గణపతులు ఉంటాయి, గణపతులు 8 మంది, 8 గణపతులు కాబట్టి అష్టగణపతులకి ప్రీతిగా 8 సంకష్ట చేసి 9వ సంకష్టార ఉద్యాపన చెప్పుకొని నమస్కారం చేసుకొని వదిలిపోయారు. తప్పకుండా గురువు గారు, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఆర్థిక ఇబ్బందులు, సంతానలేమి సమస్య అండ్ దాంతోపాటు చాలామందికి చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు కూడా ఉంటుంటాయి. మరి ఎవరైనా సరే మీరు ఒక దీక్షగా పఠించాలి అనుకుంటే ఈ సంకటహార చతుర్థి నుంచి గురువుగారు చెప్పిన విధంగా పఠించవచ్చు. ఫర్దర్గా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద ఒక నెంబర్స్ కూడా అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ. అఖండ ఐశ్వర్యవతి భవ.